వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియమ్మ పరలోకపు గొప్ప తండ్రి, ఉన్నతమైన, బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఈసీబై టీంలో చేర్చిన ప్రభువా, చక్కని నా ప్రభువా నీ వాక్యాన్ని అందించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వాక్యానుసారంగా మేము నడుచుకునే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. వాక్యాన్ని మా హృదయాల్లో నెమరు వేసుకుంటూ అయా విస్తరింపజేసి ఫలింపజేసి విస్తరింపజేసే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి నాయన నిన్నటి దినాన నాయన నీ పునరుద్ధరణ దినాన్ని తండ్రి బిడ్డలు నాయన నలుగురు బిడ్డలు నా తండ్రి నాయన చక్కగా నా ప్రభు నాయన మారు మనసు పొందిన ప్రభు నాయన బాప్టిజం తీసుకున్నారు నా ప్రభు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభు. అంతేకాదు నా ప్రభు ఆ బిడ్డలు నాయన బాప్టిజం తీసుకున్నారు కానీ ప్రభు ఆ బిడ్డలకు నాయన మంచి జ్ఞానం తెలివిని దయచేయండి. దేవునిలో భయభక్తులు కలిగి జీవించే వారుగా ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు నాయన. ఇదిగో తండ్రి నా ప్రభు యవన కాలంలో ఉండగా నా ప్రభు ఆ బిడ్డలు నాయన నీ కాడి మోయటికి నాయన ఆ బిడ్డలను వాడుకోమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డలు నాయన ఇదిగో ఇది ముదురుకుని నా ప్రభు నాయన వాళ్ళ జీవితాంతం నా ప్రభు నీ అడుగు జాడలలో నడిచేవారుగా ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభు. ఆ బిడ్డలు తండ్రి నాయన చక్కగా నాయన భయభక్తులు కలిగిన ఆయన జీవించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదిగో తండ్రి నా ప్రభు ఇంకా నా తండ్రి తల్లిని కోల్పోయిన బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ బిడ్డల తండ్రి నా ప్రభు తల్లి కోల్పోయినప్పుడు కూడా నా ప్రభు నాయన నీ రక్షణ మార్గంలో నడుచుకోవాలని నా ప్రభు ఎంతో ప్రయాసపడిన తండ్రి నాయన నిన్న దినాన నాయన బాప్టిజం తీర్చుకున్నారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నా ప్రభు. జీవితాంతం నా ప్రభు ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నాయన నడిపించి వాళ్ళ పనిబాట్లను వాళ్ళ చదువుల్లోనూ నా ప్రభు వాళ్ళ ఉద్యోగాల్లోనూ తండ్రి మీరే సహాయంగా ఉండమని తల్లిగా తండ్రిగా నాయన మీరే పోషణకర్తగా ఉండి నా ప్రభు ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన ఇది ఇంకొక అబ్బాయి తండ్రి ఆ బిడ్డలిద్దరికి కూడా నా ప్రభు ఆయా తాతగారి నాయన ఆశ మేరకు నా ప్రభు నా తండ్రి ఆ బిడ్డలు కూడా నా తండ్రి నాయన నీ రక్షణ లేక వచ్చి ఉంటుండగా నా ప్రభు ఆ బిడ్డలను కూడా నాయన జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ చదువులు ఎందు నాయన మంచి ఉద్యోగాలు కూడా నాయన సంపాదించుకునే కృప దయచేయమని నీ రక్షణ మార్గంలోకి నడుచుకుంటూ సహాయం దయచేయమని అదిగో తండ్రి నాయన ఆ బిడ్డల కోసం ప్రయాసపడుతున్న ఎంతో మంది బిడ్డలను వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని పోషణకర్తగా నాయన రక్షణకర్తగా నా ప్రభు మీరుండి వాళ్ళ జీవితాంతం నా ప్రభు నీ అడుగు జాడల్లో నడుచుకునే వారుగా ఉండటానికి సహాయం దయచేయమని ఈ కొద్ది విన్నపంలో తండ్రి నాయన మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, వేలాది వందనాలు, స్తోత్రాలయ. పునరుద్ధానపు నాటి నుండి నాయన నిన్నటి దినాన మా అందరినీ జ్ఞాపకం చేసుకొని మా కొరకు మా పాపాల కొరకు నాయన మీరు మీ ప్రాణాన్ని త్యాగం చేసి సిలువపై మాట్లాడే మాటలను బట్టి నాయన ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించే కృపను మా అందరికి దయచేసినందుకు మా అందరికి నాయన జీవాన్ని ఇచ్చి ఆయన జీవం ఇచ్చిన ఆయన సజీవులుగా ఉంచిన వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి నిన్నటి దినాన ప్రభువా నాయన సాల్మాన్ యొక్క కుమార్తెను జ్ఞాపకం చేసుకున్నారు. బిడ్డ నాయన ఎంతో చిన్న వయసులోనో ప్రభువా ఈ మందిరాల్లోనైనా జారిపడి ప్రభావం నాయన బిడ్డకు ఆ యొక్క ఎముకను నాయన క్రాక్ అయిందని తెలిసింది నాయన. వీరి కాపుదల ఉంచే బిడ్డకు నాయన ఎలాంటి ఆటంకాలు లేకుండా చిన్న వయసులో నా ప్రభా ఆ ఎముకను కట్టండి నాయన. డాక్టర్ల కంటే పరమ వైద్యుడు, డాక్టర్ల కంటే నాయన తెలియని రహస్యాలను నా ప్రభా మీరు ఆ బిడ్డని పవిత్ర హస్తముతో ముట్టి ఆయన ఎలాంటి ఆటంకం లేకుండా బిడ్డను జ్ఞాపకం చేసి మంచి ఆరోగ్యాన్ని దయచండి. తల్లిదండ్రులకు నా ప్రభు ఆయన నడవడిక ఏ విధంగా ఉందో ఆ రీతిగా బిడ్డలను ఆయన నీ యొక్క మందిరంలో నిన్ను అనుసరించి నిన్ను పోలినటువంటి బిడ్డల వలె ఆ బిడ్డను తయారు చేసుకోండి. అదేవిధంగా టీంలో ఉన్నట్టు ప్రతి బిడ్డను ప్రతి తల్లిదండ్రులను అనుసరించే బిడ్డలుగా ఆ బిడ్డలకు నాయన
మిమ్మల్ని పోలినటువంటి, మిమ్మల్ని నడిచేటువంటి ప్రవర్తన కలిగే ప్రతి చిన్న పిల్లల నుండి యవనస్తుల వరకు జ్ఞాపకం చేసుకొని, ఈ మందిరాల్లో సువార్త పరిచర్యయందు నాయన బిడ్డలు నడిచే విధంగా మంచి జ్ఞానాన్ని, జ్ఞానవంతురాలుగాను, జ్ఞానులుగాను పిల్లలను తయారు చేసి ఈ యొక్క సేవకులకు ఆయన అనుసరించే విధముగా సంఘములో పరిచర్య చేసే బిడ్డలుగా ఈ యొక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, అదేవిధంగా నాయన మా మా గ్రామాల యందు మా పరిచర్యలలో, మా సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్య విషయం యందు, చదువుల విషయం యందు, తల్లిదండ్రులను అనుసరించే ఎందును, సేవకులను అనుసరించే ఎందును, ఈ బైబిల్‌ను ప్రతిదినము అనునిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకొని, ప్రతినిత్యము నీ బైబిల్ గ్రంథాన్ని లోతైన మర్మాలు ధర్మశాస్త్రం చదివే విధంగా ఆ బిడ్డలను తయారు చేసుకోండి. యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. బైబిల్ రీడింగ్ చేస్తూ ఆయన ఎంతో ఇబ్బందులు పడుతూ తల్లిదండ్రులు కన్నీళ్లు కారుస్తున్నటువంటి ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీరు మా కొరకు కన్నీరు కార్చారు నాయన. ఎందు నిమిత్తం అయితే మీరు కన్నీరు కార్చారు, ఆ కన్నీటి బొట్టుకు విలువనిచ్చే విధంగా యవనస్తులను తయారు చేసుకోండి. తల్లిదండ్రులు నాయన ఇలాంటి శ్రమలు పడకుండా ఈ యొక్క యవనస్తులతో మీరు మాట్లాడి వాక్యాన్ని తెలుసుకుని నీవే నిజమైన దేవుడని ఈ యొక్క లోకంలో పడిపోకుండగా నిన్ను వెంబడించే యవనస్తుల వలె వాళ్ళని తయారు చేసుకోమని ఆయన బోధించినటువంటి బోధకులను ఆయన వారికి యవనస్తులకు కావలసిన ఆత్మీయ ఆహారమును ఇచ్చి వారిని మిమ్మల్ని వెంబడించే విధముగా యవనస్తులను పిల్లలను అందరూ తయారు చేసుకొని నీ రెండవ రాకడ కొరకు ఈ బిడ్డలను తయారు చేసి నీ యొక్క రాజ్యములు వారసులను తయారు చేసుకోమని ఈ యొక్క విన్నపాల ద్వారా నాయన సమాధానం ఇచ్చి అందరిని రక్షణ మార్గంలో నడిపించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మనకి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికి కారణాభూతుడకు నా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయా గోవా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆలకించండి ప్రభువా, ప్రార్థనకు జవాబునివ్వండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ గోవా రాష్ట్రంలో ప్రభువా అనేక మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు నాయన నీ కృప కలిగిన హస్తముల చేతికి అప్పగిస్తున్నాను. ఆ ప్రజల్లో నాయన మార్పును తీసుకురండి, మారు మనసును రక్షణ దయచేయండి ప్రభువానికి స్తోత్రం. ప్రాంతంలో ప్రతి బిడ్డని, వృద్ధులను, యవనస్తులను, ఆ చుట్టూ బిడ్డను, ఆయా పెద్దవారిని సమస్తాన్ని చేతులకు అప్పగించుకుంటూ రాష్ట్ర ప్రజలకు ఆయా మారు మనసు దయచేయమని అడుగుతున్నాను. అలాగే ప్రభా ఆయా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. భారతదేశంలో నాయన అనేకమైన జాతుల వారు, అనేక మంది ప్రజలు ఉన్నారు ప్రభువానికి స్తోత్రాలు. భారతదేశంలో ప్రభా ఆయా ఇదిగో నా తండ్రి నిన్ను వెరగని ప్రజలు చాలా మంది ఉన్నారు ప్రభా. ఆయా నిన్ను నా తండ్రి నాయన ప్రభా వ్యతిరేకంగా ఉండేవారు, నీకు వ్యతిరేకంగా, నీ బిడ్డలకు వ్యతిరేకంగా ఉండేవారు చాలా మంది ఉన్నారు. ఆ బిడ్డల మనసులు, వారి హృదయాలు విరిగిన దేవుడు గనుక అయా వారికి నాయన ప్రభా పశ్చాత్తాపం కలుగ చేయండి, మారు మనసు కలుగ చేయండి. నీతి న్యాయములు కలిగి జీవించే వారిగా అయా వారి పట్ల మీరు గొప్ప కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నారు. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో నెమ్మది, సమాధానం దయచేయండి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి నాయన ప్రభువా, ఇదిగో నాయన ప్రభువా అయా మధ్యలో ప్రభువా ఆయా పరీక్షలు రాష్ట్ర బిడ్డలను ప్రభువా జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. ఆయా 15వ తారీఖున ఆయా రిజల్ట్ వస్తున్నాయని ప్రభా తెలియజేస్తున్నారు. ఆయా రిజల్ట్లో ప్రభా బిడ్డలందరూ కూడా పాస్ అవ్వలాగున, బిడ్డలందరినీ కూడా సంతోషపెట్టేలాగున సహాయం చేయండి ప్రభా. ఆయా 10వ తరగతి బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి మరలా త్వరగా నాయన పరీక్షలు ఉన్నాయని చెప్తున్నారు ప్రభువానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీరే నాయన బిడ్డలను పాస్ చేసే దేవుడు ప్రభా, మీరే ఆ బిడ్డలను నాయన సంతోషపెట్టే దేవుడు ప్రభా. ఆయా వారి యొక్క తల్లిదండ్రులు నాయన బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. ఆయా బిడ్డలు పాస్ అయితే నాయన కుటుంబంలో ఎంతో సంతోషము, ఆనందం ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీవే ఆ బిడ్డలకి నాయన ప్రభా ఆయా
సంతోషపెట్టే దేవుడు అని నమ్ముతూ నీ కార్యములను నూతనపరచమని అయా మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ మీరు జ్ఞాపకం చేసుకున్నామని నా యొక్క ముందున్న సమయాన్ని కూడా నీ కృప కలిగిన హస్తముల చేతికి అప్పగించుకుంటూ నీ నామానికే మహిమ, నీకే ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రభువా అయా స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన యెహోవా దేవుని ప్రేమయు ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి సమాసము ఈ దినమున గూగుల్ మీట్లో పాల్పంపులను పొందిన బిడ్డలకును, ప్రార్థన చేసిన వారికి, అధ్యక్షులుగా ఉన్న వారికి, వాక్యాన్ని బోధించిన ఆక్విశ్వర పాస్టర్ గారికి సమస్తము నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ, అలాగే ప్రభు ఈ దినమున మీ జూమ్లోకి రాలేకున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నీకే అయినా అప్పగించుకుంటున్నాను. బిడ్డలందరికీ నాయన నీ కృపా సన్నిధి సామాసము సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.